హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి జెన్ ఎస్టీలో అనమాట విఎక్స్ఐ వేరియంట్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. చాలా మంది అయితే అడుగుతున్నారు, తక్కువ బడ్జెట్లో ఉన్న వెహికల్ ఉంటే చెప్పండి, 2 లక్షల లోపు వెహికల్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. మీకోసం అయితే ఒక మంచి వెహికల్ అనమాట, కేవలం 1,60,000 రూపాయలకి ఇవ్వడానికి సార్ సిద్ధంగా అయితే ఉన్నారు. ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను, మీకు కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ వెహికల్కి ఏమేమి ఉన్నాయంటే ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. లైఫ్ చూసుకున్నట్టయితే 2029 వరకు ఉంది. టైర్స్ చూసుకున్నట్టయితే 5 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఏసీ పరంగా అయితే ఏసీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. చలేసేటట్టు ఉందన్నమాట. ఏసీ చూసుకున్నట్టయితే మనం చాలా అంటే చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. వెహికల్కి ఏమి పని అయితే లేదనమాట. ఎవరన్నా కొనుక్కుంటే జస్ట్ పెట్రోల్ కొట్టించుకొని వాడుకోవడమే, అంత బాగుంది వెహికల్. ఫ్రెండ్స్, ఇప్పుడు రండి, మీకైతే ఇంకా డీటెయిల్గా అయితే వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. జెన్ ఎస్టీలో విఎక్స్ఐ వేరియంట్ అనమాట. మొదలుగా చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ నెంబర్తో 2112 అనమాట. నెంబర్ అయితే అదురుబాటుగా అయితే ఉంది. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. బంపర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలాగా ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. హెడ్లైట్స్ చూసుకోవచ్చు. హెడ్లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫోక్ ల్యాంప్స్ కూడా బాగున్నాయి. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు. బానెట్ మీద చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న డెంట్ అయితే కనబడుతుంది. మిగతాదైతే ఏం లేదు, మొత్తం బాగుందన్నమాట. ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా చాలా బాగుంది. అలాగే టైర్స్ చూసుకోవచ్చు. సీల్ టైర్లు అయితే ఉన్నాయి. 100కి 90% అయితే ఉన్నాయి అన్నమాట. సీల్ టైర్లు అనమాట. మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. మనం అక్కడ ఒకటి చిన్న డెంట్ అయితే కనబడుతుంది. 1-2 డెంట్స్ అయితే ఉన్నాయి. 2009 మోడల్ వెహికల్ కాబట్టి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కాబట్టి 1-2 డెంట్స్ అయితే కనబడితే కామన్ అనమాట. అవి ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ అయితే కనబడుతుంది. అయితే రబ్బింగ్ పెడితే కొన్ని అయితే పోతాయి అన్నమాట. టైర్ చూసుకోవచ్చు. 100కి 90% అయితే ఉన్నాయి టైరు. వెనకాల నుంచి చూసుకోవచ్చు. మనం ఇక్కడ డిక్కీ డోర్ మీద ఒక డెంట్ అయితే కనబడుతుంది, మనం చూడొచ్చు. మిగతాదంతా బాగుంది. బంపర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అక్కడక్కడ చిన్న స్క్రాచ్ అయితే కనపడుతుంది, కానీ బంపర్ అయితే నీట్గా అయితే ఉంది. రివర్స్ క్యామ్ కూడా ఉంది, మనం చూడొచ్చు. రివర్స్ క్యామ్ కనపడుతుంది మనకి. టచ్ స్క్రీన్ కూడా ఉంది ఈ వెహికల్కి. మీకైతే ఇంటీరియర్ చూపించినప్పుడు చూపిస్తాను. అలాగే ఈ లైట్ చూసుకున్నట్టయితే కొంచెం డల్ అయినట్టుంది, ఎండలో పెట్టినట్టున్నారు. అలాగే టైర్స్ చూసుకోవచ్చు. 100కి 90% అయితే ఉన్నాయి. డోర్ చూసుకోవచ్చు. ఎటువంటి డెంట్ కానీ స్క్రాచ్ కానీ అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, కింద ఒక చిన్న స్క్రాచ్ అయితే కనపడుతుంది. ఓవరాల్గా అయితే చూశారు కదా. టైర్ చూసుకోవచ్చు. 90% అయితే ఉంది. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. అన్లాక్ కొట్టండి. ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అలాగే డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోర్ ఏం చేంజ్ కాలేదు. రస్ట్ రావడం కానీ అలాంటిది ఏం లేదు, నీట్గా అయితే ఉంది. అలాగే గుడ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు, బాగుంది. స్టెప్ ఇన్ టైర్ కూడా మంచి బటన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఇక్కడ చేంజ్ కాలేదు. ఫ్రంట్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు. మనం బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. అలాగే ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్ చూసుకున్నట్టయితే 100కి 70% అయితే ఉన్నాయి.
బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. 100కి 70% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెహికల్కి రివర్స్ క్యామ్ ఉంది, అదిగోండి టచ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే ఆడియో ప్లేయర్ కూడా ఉంది. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. వెహికల్ బాగుంది, పవర్ స్టీరింగ్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంటీరియర్ అనమాట. ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం వెహికల్ ఇంజన్ చూసుకోవచ్చు. 2009 జెన్ ఎస్టీలో అనమాట, విఎక్స్ఐ వేరియంట్ ఇంజన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంజన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. యాప్రాన్ చూసుకోవచ్చు. ఎటువంటి డెంట్స్ కానీ, డ్యామేజెస్ కానీ, స్క్రాచెస్ కానీ, పేస్ట్లు పెట్టడం కానీ, తుప్పు పట్టడం కానీ అలాంటివి ఏం లేవు. నీట్గా అయితే ఉంది. 2 యాప్రాన్స్ కూడా నీట్గా అయితే ఉంది. బానెట్ పట్టి కూడా చూసుకోవచ్చు, ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిందే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఏం జరగలేదు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. వెహికల్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు మనం. ఇంజిన్ ఆయిల్ లీకులు కానీ అలాంటివి ఏమీ లేవు. ఇంజిన్ ఆయిల్ లీక్ రావడం కానీ ఎక్కడా లేదు. చూసినట్టయితే మనం చాలా నీట్గా అయితే ఉంది. ఇదే అన్నమాట ఇంజను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది బండి. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ, స్మోక్ కానీ అయితే రావట్లేదు. నేనైతే చూశాను, మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సార్ కొద్దిగా యాక్సిలేటర్ ఇవ్వరా, కొంచెం పెంచండి. చాలా ఆపేయండి సార్. ఫ్రెండ్స్ చూశారు కదా, మీరే చూశారు కదా, ఇంజిన్ ఆపేయండి సార్. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా, ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ, స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజిన్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది అనమాట. బాటమ్ నుంచి కూడా ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. నేనైతే డ్రైవ్ చేశాను కాబట్టి వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇదన్నమాట ఓవరాల్గా ఇంజను జెన్ ఎస్టీలో 2009 విఎక్స్ఐ వేరియంట్. ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీరే చూశారు కదా, మీ కళ్ళతో చూశారు కదా. వైట్ కలర్ జస్ట్ పాలు పోసినట్టుంది అనమాట. ఎంత బాగుంది వెహికల్, చూశారు కదా. అక్కడక్కడ చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి. 2009 మోడలు, సిటీలో తిరిగే బండి కాబట్టి అక్కడక్కడ చిన్నవి అయితే అవుతాయి. 1-2 పార్ట్లు అయితే పెయింట్లు కూడా అయినాయి. మీకు కూడా చూపించాను, అది చూశారు కదా మీరే క్లియర్గా. కానీ వెహికల్ అయితే ఇంజన్ పరంగా కానీ, బాటమ్ పరంగా కానీ, టైర్స్ కానీ, ఏసీ కానీ మొత్తం ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు చూశారు, ఇంజన్ కూడా చూపించాను. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ, గ్యాస్ కానీ రాలేదు. మీరు చూశారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెహికల్ సూపర్ అంటే సూపర్ కండిషన్లో అయితే ఉంది. డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్, 2029 వరకు ఫిట్నెస్. సూపర్ అండి, సూపర్ వెహికల్ అనమాట. మీకైతే 1,60,000 మాత్రమే చెప్తున్నారు ఓనర్ గారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. ఎవరన్నా కొనుక్కుంటే కనుక ఇమ్మీడియట్గా అయితే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సార్ అయితే ముందుగా కండిషన్ చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ చేయించే బండి ఇస్తానంటున్నారు. సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.